స్పష్టంగా మున్నాడియే ఆ! కాలము స్పష్టంగా ఉన్నప్పుడు ఏమైపోయింది? లుట్ అని ఖచ్చితంగా వాడేస్తున్నాం కదండీ! కాలం స్పష్టంగా ఉన్నప్పుడు లుట్ అని చెప్పేస్తున్నాం. ఎప్పుడైతే కాలము స్పష్టంగా లేదో, ఎప్పుడైతే కాలము స్పష్టంగా లేదో మరప్పుడేం చేయాలి? ఏం చేయాలంటే ఏం చెప్తున్నారిక్కడ? యత్ర కాలః స్పష్టః నాస్తి తత్ర తు లృట్ లకారః ఏవ ప్రయోక్తవ్యః. అర్థమైందా? ఎప్పుడైతే కాలము స్పష్టంగా లేదో అప్పుడేం చేయాలి? అప్పుడు లృట్ లిట్ వాడుకోవాలి. లకారాలి. రెడ్. అర్థమైందా? హ్మ్. సో, నేను వస్తాను, నేను వస్తాను, నేను చెప్తాను. ఏమైపోయింది? అక్కడ స్పష్టంగా ఉందా? ఎప్పుడు అనేది? లేదు. ఈ రోజా? రేపా? ఎల్లుండా? ఏమీ లేదు. సో, అప్పుడేం వాడాలి? అప్పుడు రెడ్ వాడాలి. టే వాడాలి. అందుకని మనకేం చేశారు? ఇప్పుడు నేను రేపొస్తున్నా అనేదానికి రేపు అని జోడించకపోతే ఇది కరెక్ట్. అర్థమైందా? ఓకే. పర్టిక్యులర్‌గా మనము ఈరోజు, ఆ రోజు అని ఏం చెప్పకుండా జస్ట్ ఆగమిష్యామి అంటే నేనొస్తాను. అదెప్పుడో నాకే తెలీదు. అర్థమైందా? లిట్ లకారం వాడాలి. అంటే నేను ఖచ్చితంగా సమయం మీకివ్వలేదు. నిర్దేశించి చెప్పలేదు కదా! అదనమాట. ఎప్పుడైతే సమయ నిర్దేశం చెయ్యమో, అప్పుడు మనం ఏం చేయాలి? లిట్ లకారాన్ని లిట్ వాడాలి. ఎప్పుడైతే వాడాలి. రేపు, తర్వాత ఈరోజు అని వాడతామో, అప్పుడు ఖచ్చితంగా లుట్ లకారమే వాడాలి. వాడాలి. సో, ఇప్పుడు చూడండి. ఓకే. సహా అద్య లేదా ఈ రోజన్నా లేకపోతే రేపన్నా అన్నాము. సో, అప్పుడు కూడా ఏం వాడాలి? విద్యాలయం గమిష్యతి. ఇదో, అదో అని చెప్తామా? ఇదో, అదో అంటామా? రోజో, రేపో ఆ, అంటామా? సో, అప్పుడు కూడా లిట్ లకారమే వాడాలి. అవును. ఈ పాయింట్స్ రాసుకోండి. లిట్ లకారం ఎప్పుడు వాడాలి? టైం ని ఖచ్చితంగా చెప్తే వాడతాము. టైంని ఖచ్చితంగా చెప్పలేనప్పుడు. మళ్ళీ తర్వాత సందిగ్ధంగా ఉన్నప్పుడు. ఇప్పుడో, రేపో, ఎల్లుండో ఇట్లా చెప్తామా? అది. టైం వాడాము. ఖచ్చితంగా ఏమని వాడాము? శ్వః అద్య అని చెప్తున్నాము. కానీ అదో, ఇదో తెలియదు కదా! అంటే ఇప్పుడు మనం అక్కడ చెప్తున్నాము. ఈరోజు, రేపు అనేది ఉపయోగించినాము. కానీ ఉపయోగిస్తే మరి లుట్ వాడాలా? కాదు. ఎప్పుడు? రెండిట్లో ఏదో నీకు సందిగ్ధంగా ఉంది. ఆ అమ్మా, సందిగ్ధంగా ఉన్నప్పుడు కూడా లిట్ లకారమే వాడాలి. టైంని ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్పలేనప్పుడు ఆ! చెప్పలేనప్పుడు చెప్పలేనప్పుడు లిట్ లిట్ లకారమే వాడాలి. లిట్ వాడాలి. అవును. హ్మ్. ఆ, కా తర్వాత ఇంకొకటి హ్మ్. లిఫ్ట్ రకారం. కాలము స్పష్టంగా లేనప్పుడు. ఉమ్, కాలము స్పష్టంగా లేనప్పుడు, కాలము సందిగ్ధంగా ఉన్నప్పుడు. దానికి ఉదాహరణ ఈరోజో, రేపో వస్తాను. ఈరోజో, రేపో మాట్లాడతాను. ఈరోజో, రేపో పాఠం చెప్తాను. లేదంటే ఒక 10 రోజుల తర్వాతనో, లేకపోతే ఒక 20 రోజుల తర్వాతనో చెప్తాను. అంటే అట్లా 2 ఆప్షన్స్ ఇస్తున్నప్పుడు అక్కడ ఏం చేస్తాము? లిట్ లకారాన్ని వాడతాము. ఇప్పుడు మీకిది అర్థమైతది. ఖచ్చితంగా ఏమి అర్థమైతది? రింగ్ లకారం వచ్చేసరికి మీకు మంచిగా అర్థమైతది మళ్ళీ. ఇంక నేను చెప్పకుండానే మీరు చెప్తారు. ఓకేనా? ఆ, అర్థమైందా? నెక్స్ట్ ఏంటి? లిట్, లుట్ అయిపోయింది. తర్వాత ఏం చూద్దాం ఇప్పుడు? లిట్ రాసుకున్నారు. లిట్‌కి ఏం అది మేడం అది మేడం లుట్ శేషేచ్ఛ అనే సూత్రం ఉంది కదా ఒరిజినల్ది. అదే అవునండి. ఒరిజినల్ కాదు, అది ఒకసారి నొక్కండి అది. యాహ్! చూద్దాం. అదే ఇప్పుడు అక్కడికి అంటే వెళ్తున్నా. ఇదే అద్యతన. అవును. సో, ఇప్పుడు లిట్ శేషేచ అంటే భవిష్యత్ కాలం ద్యోతయితుం. క్రియార్థాయాం అంటే మనం చెప్పుకున్నాం ఏమని? క్రియార్థాయాం క్రియాయాం. క్రియ యొక్క అర్థాన్ని ఏంటి? మెయిన్ క్రియ. ఇప్పుడు మీరంతా క్లాస్‌కి రావాలి కదండీ! దేనికోసం వస్తున్నారు? చదువుకోడానికి. చదువుకోడానికి వస్తున్నారు కదండీ! అవునా? చదువుకోవడానికి అంటే ఏంటి? పఠితం. పఠనార్థం. ఏంటి? పఠనార్థం. పఠనార్థం. పఠనార్థం ఏం చేయాల్సొచ్చింది? ఇంకో క్రియ చేయాల్సొచ్చింది. ఏంటది? చదువు ఆగమనం. కొరకు. ఆగచ్చామి. అవునా? ఆగచ్చామి. సో, ఇప్పుడు పఠనార్థం ఎందుకు అనేది అక్కడ ఏమొచ్చింది? పఠనార్థం. ఇది ఉందా? ఇది ఏంటిది? అది భవిష్యత్ కాలంలో లిట్ లకారంలో వాడాలి.
పఠనార్థం అనడానికి ఏమంటాము? పఠిష్యామి ఇతి. ఏం చెప్పాలి? పఠిష్యామి ఇతి కక్షాయాం ఆగచ్చామి. అర్థమైందా? అంటే మేడం పఠనార్థం ఈజ్ ఈక్వల్ టు పఠిష్యామి ఇతి. కరెక్ట్. సో ఇక్కడ చూడండి ఏంటి, అనేన సూత్రేణ లృట్ లకారస్య విధానం క్రియతే. అంటే ఈ సూత్రము ద్వారా లృట్ లకారం యొక్క విధానము చేయబడింది. ఏంటది? చేయబడుతుంది, క్రియతే చేయబడుతుంది. ఓకేనా? సో అయం లకార ప్రత్యయః, అయం లకార ప్రత్యయః, ఇది లకార ప్రత్యయము. సో భవిష్యతి ఇది కాలం, భవిష్యతి అంటే ఉంటుంది, ఇది కాలం అని కాలం, కాలమును నిర్దేష్టం అంటే నిర్దేశించడానికి ద్వయోః అవస్థయోః ప్రయుజ్యతే, రెండు విధాలుగా ప్రయోగించబడుతుంది. అర్థమైందా? రెండు అవస్థల యందు, అవస్థలలో అన్నమాట, రెండు అవస్థలలో. ఓకేనా? ఆ రెండు అవస్థలు ఏంటి? క్రియాయాం క్రియాయార్థాయాం, అంతేనా? క్రియాయాం క్రియార్థాయాం, తథా చ అలాగే తత్ భిన్నాయాం, తత్ భిన్న క్రియాయాం ఇత్యుక్తే శేషే, దానికి శేషం అన్నమాట. సో ఇక్కడ ఏంటి? కహ అర్థః క్రమేణ పశ్యామః. తర్వాత ఇది చూద్దాం. ఒకటి ఏమంటున్నారు ఇక్కడ చూడండి, దాని అర్థం ఏంటి? సో ఇక్కడ ఎత్ర ఏకాం క్రియాం కర్తుం ద్వితీయ క్రియా క్రియతే. ఒక్క క్రియను చెయ్యాలంటే ఇంకొక క్రియ చేయబడుతుందో. అర్థమైందా? అది ఒక క్రియను చెయ్యాలంటే ఇంకొక క్రియ చేయబడుతుందో. ఇప్పుడు నేను ఒక రూమ్ కి వెళ్ళాలి కాదు, చదువుకోవాలి అంటే నేను ఏం చేయాలండి? అక్కడ నడిచిపోవాలా, చదవాలా, చదువుకోవాలంటే పుస్తకం కావాలి అంతే కదా. సో ఏదో ఒకటి చెయ్యాలి అంటే ఇంకో క్రియ అవసరం ఉంటుంది కదా. అవును. ద్వితీయ క్రియా క్రియతే. తత్ర యా క్రియా ముఖ్య అస్తి, అందులో ఏది ముఖ్యం? సో ఇప్పుడు నువ్వు చదువుకోవడం అనేది ముఖ్యమా, పుస్తకం తీసుకోవడం ముఖ్యమా? పుస్తకం తీసుకోవడం ముఖ్యం. పుస్తకం తీసుకోవడమే ముఖ్యం. పుస్తకం ఎందుకు తీసుకుంటున్నావు? చదువుకోవడానికి. చదువుకోవటం కోసం. చదువుకోవటం కదా. నీ మెయిన్ అర్థం ఏంటి? ఆ బుక్ దగ్గరికి నువ్వు వెళ్ళడానికి కారణం ఏంటి? చదువుకోవటం అనేది ముఖ్యమైనది. ఎత్ర ముఖ్య క్రియా అస్తి తస్యాహ నిర్దేశం కర్తుం, ఆ ముఖ్య క్రియను ఏంటి చెప్పడానికి, నిర్దేశం సూచించడానికి లృట్ లకారాన్ని వాడాలి, ప్రయుజ్యతే. ఓకేనా? యథా యది రామః పఠన క్రియార్థం శాలాం గచ్చతి. రాముడు ఏంటి పాఠశాలకి వెళ్తున్నాడు. ఎందుకోసం వెళ్తున్నాడు? చదువుకోవడానికి. ఇప్పుడు మనకి వెళ్ళడము ముఖ్య క్రియనా, చదువుకోవడం ముఖ్య క్రియనా? చదువుకోవడం. మరి పఠన క్రియ. సో పఠన క్రియ అనేది ఇప్పుడు దీన్ని లృట్ లకారంలో పెట్టాలి. పఠన క్రియార్థం అంటే ఏంటి? ఇప్పుడు దీన్ని ఏమంటాం? పఠిష్యామి ఇతి. ఏమని చెప్పాలి దీన్ని? రామః సో రామః ఉంది కాబట్టి పఠిష్యతి. రామః పఠిష్యతి ఇతి శాలాం గచ్చతి. చదువుకోవడానికి కోసము ఎక్కడికి వెళ్తున్నాడు? పాఠశాలకి వెళ్తున్నాడు. అర్థమైనా? తర్హి అందువల్ల అత్ర పఠన క్రియా ముఖ్య అస్తి. అవునా? సో పఠన క్రియ అంటే ముఖ్యం. తథా గమన క్రియ క్రియార్థ క్రియ అంటే ఏంటి? చెయ్యడాని కోసం, ఒక పని చెయ్యడాని కోసం ఇంకో పని చేస్తున్నాను కదా. ఒక దానిని పొందడం కోసం ఇంకో పని చేస్తున్నా. క్రియార్థం అంటే ఏంటిది? అది రెండవ క్రియ అన్నమాట, ముఖ్య క్రియ కాదు. అర్థమైనా? సో పఠన క్రియార్థం గమన క్రియా కృత. అర్థమైనా? చదవడం కోసము నడవాల్సి వస్తున్నది, నడవాల్సి వచ్చింది. అతః ఇదం నామ, దాని అర్థం అన్నమాట. ఇదం నామ అంటే ఏంటిది? దానికి పేరు. ఏమని పేరు? లృట్ లకారం ఉపయోగించాలని అర్థమైంది ఇక్కడ. అర్థమైందా?
అవును. క్రియార్థ ఇదేంటి క్రియాయాం క్రియాం కర్తుం ద్వితీయ క్రియ క్రియతే. దాన్ని ముఖ్య క్రియని ఏమైతే ఉందో ముఖ్య క్రియ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాము క్రియార్థం. ఏమంటారు ఇది? క్రియార్థం. క్రియార్థం. అర్థం. క్రియార్థం. ఇది క్రియాయాం గమన క్రియ జరపబడింది. తినడానికి ఓకే. వెళ్తున్నాను అంటే ఉమ్. ఏంటమ్మా చెప్పండి మళ్ళీ. ఓకే అర్థమైందా అండి? అర్థమైందమ్మా. అస్యాం తప్ప స్థితౌ. అంటే అస్యాం స్థితౌ ఈ స్థితిలో ఏ స్థితిలో ఇక్కడ యది రామః పఠన క్రియార్థం శాలాం గచ్చతి ఈ స్థితిలో ఏంటి ముఖ్య క్రియా నిర్దేశः లృట్ లకారేణ క్రియతే. అర్థమైందా? యథా రామః పఠిష్యతి ఇతి. ఇది పఠిష్యతి ఇతి అంటే ఏంటి పఠిష్యతి ఇతి. అర్థమైందా? దీర్ఘం వచ్చింది ఎందుకు పఠనార్థం అన్నమాట. అకః సవర్ణే దీర్ఘః. రామః పఠిష్యతి ఇతి రెండు పదాలు ఉన్నాయి అక్కడ. రెండు పదాలు ఎప్పుడైతే ఉన్నాయో దాంట్లో అచ్చులు ఉంటే అకారం ఉంటే అకారము రెండిటికి కలిపి ఆకారమైంది. ఇకారము ఇకారం ఉంటే ఈ అయింది. పఠిష్యతి ఇతి. సవర్ణ దీర్ఘ సంధి. పఠిష్యతీతి. పఠిష్యతీతి. కరెక్ట్. సో రామః పఠిష్యతి ఇతి శాలాం గచ్చతి. ఇదేంటి తుమున్బులౌ క్రియాయాం క్రియార్థాయాం. ఇది ఎక్కడ కనిపిస్తుంది మనకి తుమున్బులౌ అనే దాంట్లో కూడా కనిపిస్తుంది. తుమ్మున్ తుమ్మన్ అనేది ఏంటి ఇక్కడ అందుకే చెప్పాము ఇక్కడ ఏమని తర్వాత నుల్ ప్రత్యయం వచ్చినప్పుడు కూడా. సో ఇదేంటి కర్తుం కర్తుం తుమ్మునేనాది. అవును. ఈ తుమున్ ప్రత్యయంతో ఏమొస్తుంది లొట్ లకారము క్రియార్థాయాం. అర్థమైందా? దాని ప్లేస్ ఓకే. పెట్టవచ్చు. ఇత్యనేన అస్యాం స్థితౌ తుమున్ తథా న్వుల్ ప్రత్యయౌ అపి భవితుమర్హతః. ఇదేంటి న్వుల్ ప్రత్యయం ఎట్లా చేస్తామండి న్వుల్ అక వస్తుంది అంతేనా? నుల్. అవును. అవును అక్క వచ్చింది. ఇందాక చెప్పారు పొద్దున్న. ఇక్కడ నిర్దేశ ఏం చెప్పొచ్చు ఇక్కడ నువ్వులతో తీసుకుంటే ఎట్లా వస్తుంది? యువోరు నాకవా అంతే అమ్మా. ఓకేనా అర్థమైందా? ఆ సూత్రం అర్థం కాల. సూత్రం ఇదైతే ఈ సూత్రము లుట్లకారమేనమ్మా. లుట్ ఇంకోటి కూడా ఉంది. అదేంటి మరి? ఏది అభిజ్ఞా వచనే లుట్ అని ఉంది. లుట్ అభిజ్ఞ వచనేనా? 3211 అదేంటి ఆ సూత్రం ఏంటి? అది లుట్ గురించి అయితే 3211 111 ఇదేనా? ఇది లంగన్ వచ్చింది ఇక్కడ లుట్ అన్నది పేపర్. 3211 అన్నారా మీరు? ఇంకో వన్ 3211 ఇంకొక ఒకటి పెట్టాలి. 111. లంగ్ ఇది. అది ఇక్కడ మరి ఇక్కడ దాంతో 112 అమ్మ. సారీ నాదే తప్పు. ఇంకోటి కొట్టండి. అభిజ్ఞా వచనే రిట్ అంటే ఏమంటున్నాడు ఇక్కడ? అభిజ్ఞ అంటే ఏంటి? స్మృతి బోధి బోధిన్యుపపది. సో భూత ఈ రెండిట్లో ఏది మెయిన్ లుట్టమ్మా? ఏది మెయిన్ ఇంతకు ముందు చెప్పుకుంది. ఓకే. యా తద్వచనం ఉపపదే అభిజ్ఞా స్మృతి. అభిజ్ఞా స్మృతి అంటే ఏంటి ఇక్కడ మరి? అభిజ్ఞా వచనే తద్వచన ఉపపదే భూతానాం భూతాన అద్యతనే ఇది లంగోపవాద. అభిజ్ఞా ఏంటి ఏమన్నారు? భూతకాలము అనద్యతన అలా ఇచ్చారంటే ఈవేళ కానిది రెండోటే కదా. అంతే. సో ఇక్కడ చూడండి అభిజానాసి దేవదత్త కశ్మీరేషు వత్స్యామః. సో ఇక్కడ ఏమైంది? ఇది వత్స్యామః వచ్చింది. సో అభిజానాసి అంటే ఇదేంది ఉపసర్గ వచ్చింది అవునా? గుర్తించడం. అభిజానాసి అంటే గుర్తించడం. జానాసి అంటే తెలుసుకోవడము. అంటే ఇలా చెప్పారు ఎదురుగా తెలుసుకుంటున్నాడు అనమాట. దగ్గర అభిముఖంగా అంటే ఎదురుగానే కదా అర్థం.
అభి అంటే అది కదా తనకు ఎదురుగా ఆ, ఆ. అంతే కదా అభి అంటే. అభిపూర్వకం అభి ఉపసర్గ కదా. అవునవును అదే అభి అంటే ఎదురుగుండా జానాతి చూస్తున్నాడు, తెలుసుకుంటున్నాడు. అభి అంటే వైపు, దగ్గర, ముందర అనేది వస్తుంది. అదే తనకు ఎదురుగా దాన్ని దర్శిస్తున్నాడు అన్నమాట, అర్థం తెలుసుకుంటున్నాడు. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే అతి దగ్గరగా దాన్ని చూస్తున్నాడు, తెలుసుకుంటున్నాడు అని అర్థం అంతే. ఏంటండి మీరు చెప్పండి. మనకి అభిజ్ఞాన శాకుంతలం అంటే మాకు అభిజ్ఞానం మన దగ్గర ఇలా చెప్పారు మేడం, అంటే గుర్తించారు. ఆయన ఆ ఉంగరాన్ని మర్చిపోతారు కదా రాజుగారు, సో అది గుర్తించడం అనే దీంట్లోని అభిజ్ఞాన అన్నది చెప్పారనమాట. అప్పుడు అభిజ్ఞాన శాకుంతలం. అవును, అభిజానాసి అంటే తెలుసుకున్నాడు, తెలుసుకుంటున్నావు ఏమని? దేవదత్త. మనకి అభిజ్ఞా స్మృతి అని కూడా ఇచ్చారు కదా. స్మృతి అంటే మనం గుర్తు చేసుకుంటున్నాం, దాన్ని స్మృతిలో తెచ్చుకుంటున్నాం. సో ఏమని? కాశ్మీరేషు వత్స్యామః అంటే ఏంటి? కాశ్మీరేషు అంటే దేవదత్త అంటే మళ్ళీ ఇక్కడ వేరే వాళ్ళు. నేను గుర్తు చేసుకుంటున్నాను ఏమని? దేవదత్త కాశ్మీరేషు వత్స్యామః. మళ్ళీ వత్స్యామః అంటే నేను కూడా, అక్కడ నేను కూడా వచ్చినాను కదా మనమందరం. మళ్ళీ ఉంటాము అని మనం గుర్తు చేసుకుంటాం. ఉత్తమ పురుష బహువచనం. అమ్మ కాశ్మీరీస్ అంటే అర్థము కాశ్మీరులో, కాశ్మీరీ అందు, కాశ్మీరులు అంతే. సప్తమి బహువచనం కదా. కాశ్మీరేషు. పక్కనున్న పీడిఎఫ్ నొక్కండి అమ్మా, పక్కనున్న పీడిఎఫ్ సింబల్ నొక్కండి, ఏదన్నా వస్తుంది ఇదా కిందగా. అదే నొక్కండి, ఏమన్నా వస్తుంది. ఫలం అది మన రైటింగ్ పర్పస్. అదే వస్తుంది. అమ్మో ఇదేంది మనం రాయడానికి, మనం ఏదైనా రాయాలి అంటే అదే. సో ఇక్కడ ఉంది చూడండి, ఇది నొక్కితే వేరేది వస్తుంది. ఏది వస్తుంది? కాశికాలో ఇది అభిజ్ఞాన వచనే రెట్ అభిజ్ఞా స్మృతి అదే ఇస్తాడు, దాన్ని హైలైట్ చేసి చూపిస్తున్నాడు అంతే. మేడం లేకపోతే ఇంగ్లీష్ లో ఇచ్చింది చూడండి, ఏమని ఇచ్చారు? వెన్ ఎ వర్డ్ ఇంప్లాయింగ్ రీకలెక్షన్ అంటే మళ్ళీ గుర్తు చేసుకోవడం, మెమరీ గుర్తుపెట్టుకోవడం. A verb takes the affix ret in the sense of the past before the commencement of the present day. So the word abhijna means recollection. Ante recollection. The rule sets aside affix lung. Lung ఏంటిది ఇక్కడ? లంగ్ అంటే భూతకాలం కదా. భూతకాలం. ఏ రోజు? అనద్యతన, నిన్న మొన్న గడిచినటువంటిది, అద్యగానిది అవునా? అభిజానాసి దేవదత్త కాశ్మీరేషు వత్స్యామః. రిమెంబర్స్ దో దేవదత్త we were dwelling in Kashmir. అమ్మ ఇక్కడ వత్స్యామః కాశ్మీరేషు అంటే ఏంటమ్మా? బహువచనం పెట్టారుగా. కాశ్మీరేషు అంటే ఏంటి? కాశ్మీరులో. కాశ్మీరియన్ లో రాదు కదా, బహువచనం కదా అది. బహువచనం నగరాలలో అనుకుంటా, కాశ్మీర్ నగరాలలో. కాశ్మీరు అంతే నగరాలలో. నగరాలలో అంటే అక్కడ ఉన్నటువంటి ఆ ప్లేస్ లో అది ఏదైనా కావచ్చు, గల్లీలో అది ఇది అని చూసుకోవచ్చు. వత్స్యామః అంటే నివసిస్తున్నావనా? అవునండి. వెల్లింగ్ ఇచ్చారు కదా, వెల్లింగ్ అంటే అంతే కదా, ఉంటాము. అమ్మ వత్స్యామః ఇది ఏ లకారము? ఇది ఇక్కడ లిటిల్ అనేమో we will dwell అన్నారు. ఉత్తమ పురుష కదా, ఉత్తమ పురుష బహువచనం కదా. అవునండి కరెక్ట్. ఉత్తమ పురుష బహువచనం వత్స్యామః. వత్స్యామః అనేది భవిష్యత్ కాలం, అది భవిష్యత్. భవిష్యత్తే లిట్ అదే కదా. ఉత్తమ పురుష బహువచనంలో ఉంది అది. సో అంటే మరి అభిజ్ఞానాసి అంటే మరి ఇప్పుడు మనం ఇది దీంట్లో భూతకాలంలో తీసుకున్నాం, భవిష్యత్ కాలంలో తీసుకున్నాం అంటే భవిష్యత్తులో అక్కడికి వెళ్తామని కదా ఆ ప్రదేశాలకి. అంటే దేవదత్తుడు కాశ్మీర్ నగరాల్లోని మేమందరం నివసిస్తాము అని గుర్తు చేసుకుంటున్నాడు అనే మీనింగ్ అండి. అంతే మేడం. దీనికి ముందున్న సూత్రంలో లంగ్ ఉందమ్మా, దానికి ఫాలోయింగ్ ఇది ఉంది. కొట్టండి, ముందు సూత్రం కొట్టండి, అది బ్యాక్ బటన్ నొక్కండి, 111 నొక్కండి. అక్కర్లేదు, బ్యాక్ బటన్ నొక్కితే చాలు. ఇక్కడ లంగ్ ఉంది, దీని ఫాలోయింగ్ అది ఉంది ఇమీడియట్ గా. అంతే. అంటే కాశ్మీర్ దేశం చూసి అతనికి ఇంతకు ముందు ఇక్కడ మేము నివసిస్తూ ఉన్నాము అని చెప్పి గుర్తు చేసుకుంటున్నాడు, అది గుర్తొచ్చింది ఆయనకి. భవిష్యత్తులో ఉంటామని కదా. భవిష్యత్తులో
భవిష్యత్తులో ఉంటామని. వత్స్యామహ అంటే మీకు భవిష్యత్ కాలం అది అదే ఉంటాము అని ఆయన గుర్తు చేస్తున్నాడు. మేడం అంటే ఒరిజినల్ మీరు ఒరిజినల్ వెళ్తాము లుట్ అని అనేది ఇవే అదే గుర్తు అని చెప్పారు కాబట్టి చేసుకుంటున్నారు. వదిలేసేయండి మేడం. వదిలేండి, టైం వేస్ట్. ఏంటండి ఒరిజినల్ లుట్ అదే అన్నారు కదమ్మా, భవిష్యత్ అదే అన్నారు. ఇంతకటి 331113 అవును 3313 అన్నారు కదా. అవును దాని తర్వాత దాని ముందు ఇంకొక రకమైన అదే లుట్ కూడా అదే చెప్పారు కదా. ఫస్ట్ యాక్చువల్గా రిట్ అంటే మొత్తం శేషేచ అంటే ఇవన్నీ చెప్పిన దానికి అన్నమాట ఇక్కడంతా అన్ని విషయాలన్నీ చెప్పేసుకుంటూ వచ్చారు కదా. సో అక్కడ రిట్ శేషేచ అన్నాడు అంటే ఏంటి ఇక్కడ రెండు ఉన్నాయండి, అద్యతనము అనద్యతనం. అవునా? అవును. సో అవి రెండు గుర్తుపెట్టుకోండి. తర్వాత క్రియాయాం క్రియార్థాయాం అంటే ఏంటి, ఎప్పుడైతే తుమున్ ప్రత్యయం యూజ్ చేస్తావో అక్కడ ఆ తుమున్ ప్రత్యయం దగ్గర నువ్వు రిట్ లకారాన్ని వాడుకోవచ్చు. అది గుర్తు చేసుకోండి అంతే. 2 క్రియలు వస్తాయి. ఇంకా వేరే అన్ని సూత్రాలు చూస్తే ఇంకా అది ఎట్లనే ఉంటది. అనద్యతనం భూతకాలం ద్యోతయితుం ధాతోః పరః లంగ్ లకారః ప్రయుజ్యతే. ఇక్కడ ఏంటి అనద్యతనం అవునా? సో అనద్యతనం ఏంటిది, అప్పుడు లంగ్ లకారాన్ని యూజ్ చేస్తాం. ఈ రోజు కాని దానికి భూతకాలం, ఈ రోజు కాని భూతకాలానికి లంగ్ లకారం యూజ్ చేస్తాం కదండి. అంతే. సో ఇప్పుడు ఏమన్నారు మళ్ళీ తర్వాత అభిజ్ఞాన వచనే రిట్. అవునా? సో ఇక్కడ మళ్ళీ తర్వాత అభిజ్ఞాన వచనే అని చెప్పిన తర్వాత ఇక్కడ దీనికి లింక్ ఏముంది, ఇక్కడ లింక్ లాగా ఏమి ఇవ్వలేదు కదా లంగకి. అలా అసలు అభిజ్ఞా వచ్చినాయి అంటే అర్థం కాలేదమ్మా. అభిజ్ఞావచనం అంటే రీకలెక్షన్ అన్నారు కదా, అంతేనా? అంతే కదా. ఇక గుర్తు ఇదే చేసుకో, కదా. గుర్తు భవిష్యత్తులో చేసుకోవడం. జరిగేదానికి రీకలెక్షన్ ఉంటదమ్మా. భవిష్యత్తులో కదా జరిగేది అది. ఉమ్, ఒకసారి మనం ఆల్రెడీ అదేంటి ఎక్స్పీరియన్స్ అయితే మీరు రీకలెక్షన్. సార్ మీరు రేపు ఎక్కడికో వెళతారు, దాని గురించి ఈవేళ మీరు గుర్తు చేసుకుంటున్నారు. అదే రేపు ఉమ్. వెళ్ళేదాని గురించి వాళ్ళకి మీరు గుర్తు రేపు చేసుకుంటున్నారు. వరంగల్ వెళతారు, దాని గురించి ఈవేళ మీరు గుర్తు చేసుకుని రేపు నేను పొద్దున్న ఈ టైంకి వెళ్తాను, ఈ టైంలో అక్కడ ఉంటాను, అలా ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. అభిజ్ఞా వచ్చిన అంటే గుర్తు చేసుకోవటం. అంతే 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 అంతే. అంటే మనకు ఆల్రెడీ ఆ ప్లేస్ గురించి తెలుసు, మళ్ళీ ఫ్యూచర్ లో వెళ్తాం. అర్థమైందా? అంటే ఫ్యూచర్ లో వెళ్ళాలంటే మరి అది గుర్తు చేసుకుంటేనే కదా, పాతది గుర్తు చేసుకుంటేనే కదా. మేడం మేడం మీరు ఇప్పుడు ఇది ఇలా చెప్తే ఒక ఈజీ ఎగ్జాంపుల్, నెక్స్ట్ సమ్మర్ లో మ్యాంగో తింటాము అని ఇప్పుడే గుర్తు చేసుకుంటున్నాం. ఎందుకంటే ఆ జ్ఞానం మనకుంది, ఒక సమ్మర్ లో మనం తింటున్నాము కదా. మేడం అంతే. ఇక్కడ దేవదత్త అనే తర్వాత వి అనేది ఇక్కడ వి వర్ డ్వెల్లింగ్ అని అన్నారు కదా మేడం. అది ఏంటి పాస్ట్ లోకి వెళ్ళిపోయాడు ఏంటి అక్కడ? వి వర్ డ్వెల్లింగ్ బ్రాకెట్ లో మళ్ళీ వి విల్ డ్వెల్ అని రాశాడు. వి వర్ డ్వెల్లింగ్ అంటే పాస్ట్, ఇది పాస్ట్ కంటిన్యూస్, ఇది అంతే. పాస్ట్ పాస్ట్ కంటిన్యూస్. పాస్ట్ కంటిన్యూస్ ఇది. అర్థమైందండి? ఇది మ్మ్. కంటిన్యూస్ కాదు, పాస్ట్ కంటిన్యూస్. పాస్ట్ ను Past, చూసి past. కంటిన్యూస్ గురించి ఆలోచించడం. అంతే. అర్థమైందా? రిమెంబరింగ్ ఎప్పుడైతుంది, మనకు ఆల్రెడీ తెలిసింది ఉంటేనే రిమెంబర్ చేస్తాం కదండి. అంతే. అదే కదా, దాని రిమెంబర్ గురించి అంటే ఆల్రెడీ తెలుసుంటేనే. ఎక్స్పీరియన్స్ అయిందాన్ని రిమెంబర్ చేస్తాం. అదనమాట రీకలెక్షన్. ఏంటి ఆ రీకలెక్షన్ కి లింక్ ఏంటి, ఇప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు ఇలా చేశాను, సో ఇప్పుడు కూడా నేను రేపు కూడా చేస్తే బాగుంటది అని అనుకుంటాము, అట్లా అన్నమాట. అంతే అంతే. ఓకేనా? అంతే. డ్వెల్లింగ్ వీవర్ అక్కడ మనం ఉండే వాళ్ళం అవునా? చిన్న ఉన్నప్పుడు మేము యోగా చేసేవాళ్ళం, ఎప్పుడు చేస్తే ఇంకా బాగుంటది అని తెలుసుకోవడం, అంతే కదా. ఉన్నాము. కాశ్మీరేషు వత్స్యామః. ఏమైంది, ఏమైనా తెలిసిద్దా? ఇక్కడ ఏదో చెప్తున్నారు మా రిమెంబర్ సెట్ ఏదో చెప్తున్నారు కదా. రిమెంబర్ ఎస్ట్ దో దేవదత్త కామ పెట్టాడు. ఎక్కడ అంటున్నారు? అప్పుడు అభిజ్ఞానేషు అని ఉంది ఓ కదా. రిమెంబర్ రెండో పాయింట్ అమ్మా, రెండో అవునా. పాయింట్ మీరు. రిమెంబరెస్ట్ దో. అవునండి, అక్కడ రిమెంబరెస్ట్ తో దేవదత్త. ఇక్కడ THOU అంటే యు అనే అర్థం అక్కడ. అంటే అదే షేక్స్పియర్ ఇంగ్లీష్. అది లాస్ట్. అవును, దేవదత్త వర్ చెప్తున్నాడు చూడండి. వర్ డ్వెల్లింగ్ అవును. ఇన్ కాశ్మీర్. డ్వెల్ అంటే ఏంటమ్మా? నివసతి. డ్వెల్ అంటే రెసిడెన్స్. DWELL.
అవును, డ్వెల్ అంటే నివసించడం, లివ్ అన్న డ్వెల్ అన్న అంతే. ఉండుట. అవునండి. మేడం అభిజ్ఞానేషు అని ఉంది కదా, దేవదత్త కాశ్మీరేషు వత్సామహ ఉంది కదా, ఆ సెంటెన్స్ కట్ చేసి కోశాలలో పెడితే మీనింగ్ ఏమొస్తుంది చూస్తా. ఏంటి గోశాలనా? కోశాల అమర కోశాలో అభిజ్ఞానేషు దేవదత్త కాశ్మీరేషు వత్సామహ అని ఉందని కదా, ఆ సెంటెన్స్ ట్రూ తెలుగులో కావాలంటే ఏమొస్తుందని చూద్దాం. చెప్పండి ఇది మీరు. నేను ఇప్పుడు చూడండి, తర్వాత చూస్తాను. Okay. అంటే ఆ, ఎందుకంటే ఇప్పుడు దీని టైం నుంచి కూడా దానికి అయిపోయిందమ్మా, వెళ్ళలేను. చాలా టైం అవునులే. అయిపోయింది. అమ్మ Yeah. సమయం కూడా దీని అవుతున్నది, నుంచి రేపు దానికి వెళ్ళలేను. చూద్దామమ్మా. సరే అండి. ఓకే. 9 నేనేం అవుతుంది, అయిపోయింది. ఇది జస్ట్ మీరు కూడా మేడం మీరు కూడా ఆ సెంటెన్స్ కట్ చేసేసి మీరు కూడా చూడండి సార్. మేము కూడా చూస్తాం. అంటే కానీ మీరు అనేది నేను నాకు మళ్ళీ చెప్పారా? ఏమంటున్నారు? అభిజ్ఞాన అదేంటి అభిజ్ఞానాసి? అభిజ్ఞానేషు దేవదత్త కాశ్మీరేషు వత్సామహ అని ఉంది కదా, అక్కడ. అవును. దాని తెలుగు మీనింగ్ ఏంటి? ట్రూ తెలుగు మీనింగ్. ట్రూ తెలుగు మీనింగ్ ఏంటి అని చూడమంటున్నారా? ఓకే. అప్పుడు దేవదత్త కాశ్మీరేషు వత్సామహ అంటే అర్థం అవుతుంది నాకు. ముందు ఈ వర్డ్ పడేసరికి ఏమైనా తేడా వచ్చిందా అని ఇక్కడ డౌట్. సి అనేది వచ్చేసరికి ఇక్కడ మధ్యమ పురుష ఏకవచనం వచ్చింది. అంటే నేను రిమెంబర్ చేసుకుంటున్నా ఏమని, అవును. దేవదత్త కాశ్మీరేషు వత్స్యామః, దేవదత్తుడు నేను, మేమిద్దరము, ఇంకా వాళ్ళు కొంతమంది ఇంకెవరో, వాళ్ళందరూ కలిసి ఉండే కాశ్మీర్ లో వాళ్ళం. ఉంటాము, ఆ. ఉండేవాళ్ళము, బ్రాకెట్స్ ఉంటాము. లో లిట్ అని పెట్టేసి లిటరల్లీ అని మీనింగ్. లిట్ అంటే లిటరల్లీ, వి విల్ డ్వెల్ అనేది లిట్ అంటే లిటరల్లీ అని. లిటరల్లీ అని అంతే. అవును. మరి లేకపోతే లిట్లకారమా? లిట్ కాదమ్మా, లిటరల్లీ అని ఇంగ్లీష్ లో. లిటరల్లీ వి విల్ డ్వెల్. అవును. యాక్చువల్గా ఇక్కడ మనకి ఏమవుతుందంటే రెండు అది ఈ బ్యాక్ వెళ్తున్నాం ముందుకు వస్తాం అంటే Fast వర్ర అని వచ్చింది, మళ్ళీ వీళ్ళు అని వచ్చింది. అవును. దాని వల్ల మనం అది కొంచెం అందుకోలేకపోతాం. confuse అవుతుంది. అవునవును. word ని అందుకోలేకపోతాం. ఓకే, చూద్దాం ఒకసారి. మనం కూడా బ్యాక్ కి ఫ్రంట్ కి వెళ్తున్నాం వస్తున్నాం అది. అందుకే ఆ సెంటెన్స్ కట్ చేసి పెట్టుకోండి మీరు. కట్ చేసి దాని true తెలుగు చూస్తే మనకి తెలుస్తుంది. చూస్తే తెలుస్తుంది. అవును, ఇక్కడ చూద్దాం మనం. అది ట్రాన్స్లేషన్ కోశ మీ దగ్గర కోశ ఉందా? కోశ కాదు, ఇక్కడ జస్ట్ మన గూగుల్ సెర్చ్ లో చూద్దామని. గూగుల్ వాళ్ళది ఉంది కదా ట్రాన్స్లేటర్. ఈ ట్రాన్స్లేషన్ దాంట్లో సంస్కృతం నుంచి వచ్చేసింది, ఇంగ్లీష్ వచ్చి తెలుగు. నీకు తెలుసా దేవదత్త మేము కాశ్మీర్ లో ఉంటాం. వేరే వాళ్ళకి చెప్తున్నాడు అది. వేరే వాళ్ళతో చెప్తున్నాడు. వేరే వాళ్ళతో చెప్తున్నాడు. అభిజానాసి, వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాడు అనమాట. నీవు తెలుసుకో అని యాక్చువల్ గా సి అని వచ్చింది కదమ్మా, నాసి జానాసి కదా. అదే జానాసి, నీకు తెలుసా దేవదత్త మేము కాశ్మీర్ లో ఉంటాము. అర్థమైంది. ఓ మై గాడ్. గుర్తు పెట్టుకుండా ఆయన. అయితే ఈ సెంటెన్స్ ని మనం భవిష్యత్తులో చెప్పాలని, అది కదా దాని మీనింగ్. ఈ సూత్రం యొక్క మెయిన్ ఉద్దేశం అదే కదా. అంతే భవిష్యత్తులో చెప్తావు. నీకు తెలుసా ఇంకా వేరే వాళ్ళతో మనం చెప్తున్నప్పుడు కూడా, అంటే మేము అక్కడ ఉంటాం, రేపొద్దున మేము తిరుపతి వెళ్తున్నాము అని అంటాం అట్లా. కాదు, ఇక్కడ మనకి ఎందుకు వాడాల్సి వచ్చిందో చూడండి. మేము కాశ్మీర్ లో ఉంటాము అన్నాడు కానీ ఎప్పుడు ఏంటి ఏం సంగతి ఏం చెప్పలేదు. అది సమయ నిర్దేశం లేదు ఇక్కడ. ఉంటాము లేదు, భవిష్యత్తులో చెప్తున్నాడు కానీ ఏ భవిష్యత్తు మనకి ఇక్కడ ఇన్ఫర్మేటివ్ గా లేదు అది కదా. అంతే. సో కాబట్టి ఏం చేయాలన్నా రిట్ లో వాడాలి. తెలుసా అనే మాట పడాలని పడ్డప్పుడు ఖచ్చితంగా లుట్ లో చెప్పాలని అంతే, అదే కదా. మీకు తెలుసా సమయ నిర్దేశం లేనప్పుడు అంతే. ఈ కామా ఇక్కడ పెట్టే వరకు పూర్తిగా మీనింగ్ కరెక్ట్ అర్థమైంది ఇప్పుడు. ఇక అవునండి. నీకు తెలుసా దేవదత్త మేము కాశ్మీర్ లో ఉంటాము, అదే అతను చెప్తున్నాడు అనమాట. కరెక్టే. అవును. అవిజ్ఞానాసి దేవదత్త. యాక్చువల్ గా మనకి దేవదత్త అనగానే అర్థం కావాలి ఇక్కడ, ఎందుకంటే దేవదత్త లేదు ఇక్కడ. దేవదత్త అలా కదమ్మా, మేము ఉండబోతున్నామని నీకు తెలుసా అని ఏమో అర్థం. ఉండబోతున్నాం కాదు అమ్మా, నువ్వు భవిష్యత్ కాలం రావాలి కదా. భవిష్యత్ కాలం రావాలిగా. ఉంటాము అంటే కూడా అదే కదా. ఉంటాము అంటే అదే కదా భవిష్యత్తు. ఉంటామంటే కూడా అదే కదా. ఇప్పుడు లేను ఇంకా ఉంటాము. సరే, అది ఇది ఒకటే.
అట్లా కూడా చెప్పొచ్చు కదా అంటున్నాను నేను. అవునా, అట్లా చెప్పొచ్చు కూడా చెప్పొచ్చు చెప్పొచ్చు చెప్పొచ్చు. యా ఆ, ఓకే అండి. అలా. సరే ఇక శాంతి శాంతి పాఠం ఓకేనా? యా, ఇప్పుడు క్లియర్ కట్ గా పిక్చర్ వచ్చేసింది కదా. వచ్చేసింది ఓకే. కదా. అంటే ఇక్కడ మనకి అర్థమైంది ఏంటంటే సమయము పర్టిక్యులర్ టైం లేదు అక్కడ. అర్థమైందా? సో అవును. దానికి దానికి అదే చెప్పారు కదా, దానికి రుట్టు వాడాలని చెప్పారు కదా మనకి rules చెప్పారు లో. కదా. సో అదే అదే ఇక్కడ అన్నమాట, అంతే. అంటే నిన్న రేపు ఎల్లుండి అనేటువంటి టైం బౌండ్ లేదు కాబట్టి అది రుట్టు వాడుకోవాలి. బౌండ్ లేదు కాబట్టి మనం రెట్టు వాడతాం. అవునమ్మా, టైం ఖచ్చితంగా చెప్పలేదు కాబట్టి. అంతే అండి. శాంతి పడని చెప్పినమ్మా. యా, చెప్పేసాను. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాన్ని పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీభ్యో నమః. నమస్తే అండి, అందరికి నమస్తే అమ్మా. అందరికీ నమస్తే. నమస్తే అండి. ఫైనల్ గా మనం ఒక డిసిషన్ కి వచ్చే